మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారని తెలిపారు. ఇదే ఉద్యమ స్ఫూర్తితో రాబోయే 3 ఏళ్ల ప్రభుత్వ విధానాలపై పోరాడతామని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయించి పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించడంతో పాటు ఎన్నో పేద కుటుంబాలకు వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి వాటిని కొన్ని పూర్తయ్యాయి, కొన్ని దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కళాశాలని ఈరోజు దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంటే 10 మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు ఆ దుర్మార్గమైనటువంటి నిర్ణయానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ప్రైవేటు సంస్థలు నడపకూడదు, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి అని చెప్పి ఒక పిలుపునివ్వడం, ఆయన ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపి ఇది పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంతో పాటు పేదలకు వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేశాడో ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన దానికి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఈ జిల్లాలో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం, అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు, విద్యావేత్తలు, మేధావులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, పౌర హక్కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. కోట సంతకాల ఉద్యమంలో భాగంగా గత 2 నెలల నుంచి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో, అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి సంతకాల సేకరణ చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్లడం కూడా జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లా నుంచి ఏకంగా 7 లక్షలకు పైగా మనం సంతకాలు ముందుకొచ్చి పెట్టడం కూడా ఈ ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇంటి నుంచి కూడా అటు ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఇది ఒక మంచి కాస్తో మీరు ముందుకు వచ్చినారని చెప్పి ఉద్యమంలో జాయిన్ కావడం కూడా జరిగింది. ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తాం, నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా వైపు చూసేటట్టుగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజు కూడా కొన్ని వేల మంది స్వచ్ఛందంగా ఎక్కడ కూడా ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎక్కడ కూడా పర్మిషన్స్ లాంటివి ఇవ్వకపోయినా కూడా ఈ రోజు కొన్ని వేల మంది నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్ దాకా ర్యాలీగా రావడం కానీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో సుమారుగా 7 లక్షల మందికి పైగా సంతకాలు పెట్టించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఇదే స్ఫూర్తితో రాబోయే 3 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేయడం కానీ నెల్లూరు జిల్లాలో ఇదే